హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. దయచేసి మీకు పరీక్షల కోసం సిద్ధపడే పిల్లలు రోడ్లపైన ఎక్కడన్నా లిఫ్ట్ అడిగితే దయచేసి వారికి లిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇది ఫస్ట్ పునాది రాయి వాళ్ళ జీవితానికి మొదటి మెట్టు కాబట్టి దయచేసి లిఫ్ట్ ఇవ్వండి. మీకు ఎన్ని సంవత్సరాలున్నా కూడా వాళ్ళని అక్కడ పరీక్ష సెంటర్లో వదిలేసేసి లిఫ్ట్ ఇవ్వండి వాళ్ళకు. 10th క్లాస్ స్టూడెంట్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఎందుకంటే మీరు కూడా పరీక్షకు వెళ్ళే ముందు టెన్షన్లో ఏమి ఉండబాకండి. అల్లు కొంచెం ముందుగానే పడుకోండి. రేపు పరీక్ష అనగా ఈరోజు ముందుగానే పడుకునేసేసి 9:30 భోంచేసి పడుకునేసేసి రిలాక్సేషన్గా మైండ్లో ఏం పెట్టుకోకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు మైండ్లో ఏం పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా పీస్ఫుల్గా పెట్టుకొని అర్లీ మార్నింగ్ లేయండి. అర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి నీట్గా స్నానం చేసి రెడీ అయ్యేసి దేవునికి పూజలు ఇవన్నీ చేసేసేసి రెడీ అయ్యి సిద్ధపడేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ మనం తీసుకోవాల్సిన మెటీరియల్స్ ఏంటంటే అట్ట తీసుకోండి, ప్యాడ్ ప్లస్ 2 రకాల పెన్నులు, పెన్సిలు, రబ్బరు, మెండరు. ఈ 5 రకాల ఐటమ్స్ మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ భద్రంగా జాగ్రత్త పెట్టుకోండి. ఈ సెట్ మొత్తం తీసి పక్కన పెట్టేసేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత పరీక్ష హాల్లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కూల్లోకి ఎంటర్ అయిన వెంటనే నోటీస్ బోర్డులో మీ నెంబర్స్ ఉంటాయి. అంటే మీరు గది నెంబర్ ఉంటుంది, ఏ సెక్షన్ బి సెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసుకునేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీ రూమ్ను వెళ్ళి చెక్ చేసుకుని బయటకు వచ్చేసి ప్రశాంతంగా మీరు ఒక ఎగ్జామ్ టైమింగ్స్ వరకు వెయిట్ చేసి తర్వాత వచ్చేసి మన క్లాస్లోకి వెళ్ళిన తర్వాత పరీక్ష రాసేటప్పుడు కూడా ఫస్ట్ ఒకసారి ఒక 5 నిమిషాలు పేపర్ మొత్తం చెక్ చేసుకోండి. మీకు ఏమేమి వచ్చు, ఫస్ట్ రోమన్ అంకె 1లో ఏదొచ్చు టిక్కు పెట్టుకోండి, రోమన్ అంకె 2లో ఏదొచ్చు టిక్కులు పెట్టుకోండి. ప్లస్ మీరేంటంటే స్టూడెంట్స్ ఆర్డర్ ప్రకారం రాయాలని ఎవరు గవర్నమెంట్లో ఎక్కడ రూల్ లేదు. మీకు రోమన్ అంకె 1లో రాలేదు, రోమన్ అంకె 2లో వచ్చింది, రోమన్ అంకె 2 ఫస్ట్ వేసేసి అందులో మీకు ఎన్ని క్వశ్చన్లు రాయమన్నారు మీకు వచ్చిన క్వశ్చన్స్ మొత్తం రాసేసేయండి. తర్వాత రోమన్ అంకె 3లో రాలేదు, రోమన్ అంకె 5లో వచ్చింది, రోమన్ అంకె 5 వేసేసేయండి. 5 వేసేసి రోమన్ అంకె 5లో మీకు ఎన్నైతే క్వశ్చన్స్ వస్తాయి అని రాసేసేయండి. తర్వాత విడిచిపెట్టినటువంటి సెక్షన్లలో మీకు ఏదైనా గుర్తుకు వస్తే ఆ నెంబర్ వేసి రాసేసండి. టీచర్స్ కూడా మీరు రోమన్ అంకె 1 కాడ నుంచి ప్రిపేర్ అయ్యి రాయాలని ఎవరు చెప్పరు. ఎక్కడ గవర్నమెంట్ రూల్లో ఎక్కడైనా లేదు. సో దయచేసి ఫ్రెండ్స్ ఇవన్నీ గమనించండి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాస్ అవుతారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అందరికీ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్ష రాసేటప్పుడు మీ మైండ్ ప్రశాంతంగా పెట్టుకోండి. టెన్షన్లు ఏమొద్దు. ఒరే ఇంట్లో ఇట్లా అన్నాడు మన అమ్మ, ఇంట్లో ఇట్లా అన్నారే, వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అనే మైండ్లో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. సక్సెస్తో బయటికి రండి. సరేనా? సక్సెస్తో బయటికి రండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరికీ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ పరీక్షలు బాగా రాస్తారు, అందరూ పాస్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇంటర్మీడియట్ అందరూ కొత్త ఫ్రెండ్స్, కొత్త కాలేజెస్, కొత్త ఇది బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? టెన్షన్ పడకుండా నేను పాస్ అవుతానో లేనో అని మైండ్లో అనేది పెట్టుకోకుండా అసలు నెగిటివ్ థాట్స్ వద్దు, పాజిటివ్ థాట్స్ వద్దు. నేను పాస్ అవుతాను అదే నీ మైండ్లో పెట్టుకుని ఎగ్జామ్ హాల్లో వెళ్ళి పరీక్ష బాగా రాయండి. గుడ్ లక్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్ ద స్టూడెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అందరూ ప్రతి ఒక్క ఎగ్జామ్ బాగా రాయండి, బాగా రాస్తారు, అందరూ పాస్ అవుతారు. ఓకేనా? మీ పరీక్ష రాయాలంటే ఎంతమంది కృషి చేస్తున్నారో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రుల గైడెన్స్, వాళ్ళు చదివించడము, మీకు మంచి బట్టలు ఇవ్వడము, ఇవన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు ఇస్తే, సెకండ్ ప్రిఫరెన్స్ మీ టీచర్స్. వాళ్ళు కూడా రాత్రి మొగలు కష్టపడి వాళ్ళు లెసన్స్ ప్రిపేర్ అయ్యి ఇంట్లో మీకు వచ్చే లెసన్స్ చెప్తారు. కాబట్టి వాళ్ళిద్దరు ప్రిపరేషన్ ప్లస్ మూడో వ్యక్తిగా దేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఓకేనా? మీరు పరీక్షలు అంతా బాగా రాస్తారు, అందరూ బాగా రాయండి కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.
పరీక్షలు అందరూ బాగా రాయండి, అందరూ పాస్ అవుతారు. థ్యాంక్ యూ ఆల్.